తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నియమితులైన తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రావడం అయితే జరిగింది. తాను అధ్యక్షగా ఉండంగా మొదటిసారిగా ఎన్నికలొచ్చాయి. ఛాలెంజ్‌గా తీసుకొని రామచంద్రరావు ప్రచారంలోకి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా తనకి తోడుగా కేంద్ర మంత్రి ఇటు కిషన్ రెడ్డి కాబట్టి తనకు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలోనే జూబ్లీహిల్స్ ఉండడము, అసెంబ్లీ స్థానం ఉండడము, తను కూడా బాధ్యతలన్నీ తీసుకొని ఇటు రామచంద్రరావు మరొక వైపు కిషన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ప్రయత్నాలైతే చేయడం అయితే జరిగింది. కానీ నిన్న పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. వాటిలో దాదాపుగా మూడో స్థానంలో ఇటు బీజేపీ అయితే ఉండడం అయితే జరిగింది. కానీ కొన్ని ఎగ్జిట్ పోల్‌లో దాదాపుగా ఇక్కడ బీజేపీ గల్లంతైపోతా ఉంది. డిపాజిట్లు కూడా రావట్లేదనే వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. దీన్ని బట్టి రామచంద్రరావు ఫెయిల్ అయిపోయారు. కనీసం డిపాజిట్లు కూడా తీసుకురాలేని స్థాయిలో బీజేపీ ఉంది అన్నట్టుగా ఇటు బీజేపీ నేతలు కూడా కొంతమంది సీనియర్ నేతలు కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అప్పటికే ఇటు బీజేపీలో సీనియర్ నేతలు కూడా ప్రచారంలో కొంతవరకు ఇటు వెనుకంజ చేసినట్టు కూడా కనబడతా ఉంది. రాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ధర్మపురి అరవింద్ లాంటి సీనియర్ నేతలు కూడా కొంత దూరం ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఆఖరి క్షణంలో ఇటు రఘునందన్ రావు, ఇటు ఈటెల రాజేందర్ వచ్చి ప్రచారంలోకి రావడం అయితే జరిగింది. కానీ కొంతవరకు ప్రచారం చేయడంలో బీజేపీ ఫెయిల్ అయినట్టు కూడా కనబడతా ఉంది. రామచంద్రరావు అందరినీ కలుపుకొని వెళ్ళడంలో కొంత ఫెయిల్ అయిపోయారు. మొదటిగా అధ్యక్షుడైన తర్వాత వచ్చిన ఎన్నికలు కాబట్టి కనీసం డిపాజిట్లు వస్తే బీజేపీకి కొంత ఉత్సాహం ఉంటుంది, కొంత ప్రోత్సాహంగా ఉంటుంది అన్నట్టు కూడా అందరూ అనుకున్నారు. కాకుంటే ఆ విధంగా కనబడట్లేదు. ఇప్పటికే డిపాజిట్లు కూడా రావన్నట్టు కూడా ఇటు అనేక సర్వేలు అయితే చెప్తా ఉన్నాయి. దాదాపుగా 7, 8 సర్వేలు మనం చూసినట్లయితే ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే 1, 2 సర్వేలు మాత్రమే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ మాత్రమే బీజేపీ డిపాజిట్ వస్తుందన్నట్టు కూడా చెప్తా ఉంది. మిగతా అన్ని కూడా బిలో 10% ఓటింగ్ పర్సెంట్ వస్తుంది బీజేపీకి అన్నట్టు కూడా కనబడతా ఉంది. దాదాపుగా బీజేపీలో డిపాజిట్ కూడా రావట్లేదు అన్నట్టు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో రామచంద్రరావు ఫెయిల్ అయిపోయారు అన్నట్టు కూడా ఇటు ప్రతిపక్ష నేతలతో పాటు బీజేపీలో ఉన్న సీనియర్ నేతలు కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఇక్కడ కొత్తగా వచ్చిన నాయకత్వంలో ప్రోత్సాహకంగా ముందుకెళ్ళాలి కానీ ఇట్లా బీజేపీ ఇక్కడ విఫలమైపోతా ఉంది. ఎందుకంటే అక్కడ బీజేపీ పార్లమెంట్ స్థానం గెలిచింది. అక్కడ అత్యధికంగా ఓటింగ్ కూడా వచ్చింది. బీజేపీకి పార్లమెంట్ ఎలక్షన్‌లో ఓటింగ్ ఉన్న స్థానాల్లో ఇక్కడ ఉప ఎన్నిక రావడం అయితే జరిగింది. అలాంటి స్థానంలో ఇక్కడ డిపాజిట్ కూడా గల్లంతైపోయిందనే పరిస్థితికి ఇప్పుడు కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు సీనియర్ నేతల ఫెయిల్యూర్ అన్నట్టు కూడా కనబడతా ఉంది. ఒకవైపు కూడా ఇటు కిషన్ రెడ్డికి కూడా కొంత ఫెయిల్యూర్ అన్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే తాను కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కేంద్ర మంత్రిగా ఉండి తన యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బై ఎలక్షన్లు వస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి అటు కిషన్ రెడ్డికి కూడా తను ఫెయిల్యూర్ అన్న విధంగా కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఏది ఏమైనా కానీ ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవే వాస్తవాలుగా రూపొందిస్తే అంటే అవే రిజల్ట్‌గా ఒకవేళ బయటికొస్తే మాత్రము బీజేపీ డిపాజిట్లు రాకపోతే మాత్రము కొంత సీనియర్ నేతలైతే ఇంకా అసహనానికి గురయ్యే అవకాశాలైతే కనబడతా ఉంది. అధిష్టానం కూడా సీరియస్ అయితే అయ్యే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే రామచంద్రరావు పైన అనేక ప్రెజర్‌లు ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అనేక బాధ్యతలు తన నెత్తిపైన ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. తను ఎంతవరకు చేయగలుగుతాడు, ఎంతవరకు పగ్గాలను పట్టుకొని ముందుకెళ్ళగలుగుతాడు అనే విధంగా ఇటు బీజేపీ కూడా అధిష్టానము అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితిలో ఈ ఎన్నికలు రావడం, ఈ ఎన్నికలు కూడా డిపాజిట్లు కూడా రాకపోతే కొంత ఇబ్బందికరమయ్యే పరిస్థితిలో బీజేపీ వెళ్ళే అవకాశాలు కనబడతా ఉంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ హవా చూపించే పరిస్థితి కనబడుతుంది. ఆ నేపథ్యంలో ఇవి కూడా ఫస్ట్ ఈ ఎలక్షన్‌లో రిజల్ట్ కూడా బీజేపీకి యాడ్ అయితే బాగుండు అనే భావనలో బీజేపీ ఉన్నప్పటికి కూడా కొంతవరకైతే బీజేపీకి ఇక్కడ డిపాజిట్లు కూడా రావట్లేదని ఎగ్జిట్ పోల్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి దీన్ని రామచంద్రరావు ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా ఇంకా రిజల్ట్ 14వ తారీఖు కాబట్టి 14వ తారీఖు వరకైతే మనం అయితే వేచి చూడాలి. మరి బీజేపీకి ఎంతవరకు ఓటింగ్ పర్సెంటేజ్ వస్తది? ఇప్పటివరకైతే థర్డ్ ప్లేస్‌లో ఉన్నట్టయితే తెలుస్తా ఉంది. ఇటు 1, 2 స్థానాల కోసం అయితే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరు గెలిచినా గానీ 3-4% మెజారిటీతో మాత్రమే గెలుస్తారు. కొన్ని సర్వేలు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. 1, 2 సర్వేలు మాత్రమే ఇటు బీఆర్ఎస్ గెలుస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అత్యధికంగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి 14వ తారీఖు రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? మరి బీజేపీ పైన ఈ రిజల్ట్ ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుందనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.